హాయ్ అండి. ఈరోజు మనం బీరకాయ, శనగపప్పు ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుకు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఎలా రెడీ చేసుకోవాలి. లేచిన వెంటనే మనం శనగపప్పు మాత్రం నానబెట్టేసుకోండి. మన పప్పు ఉడకడానికి ఈజీగా అవుతుంది. ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ చీలికలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకుని, ఉల్లిపాయ చీలికలు, టమాటా ముక్కలు వేసి వేయించుకుని, నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ తీసేసి ఇలా శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇది కూడా పచ్చివాసన లేకుండా వేపుకొని, మనం బీరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసి కలుపుకొని, పసుపు వేసుకుని కలుపుకొని, మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆ బీరకాయలోంచి వచ్చిన వాటర్తో ఈ శనగపప్పు బీరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. కావలసిన సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటే, ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ బీరకాయ ఫ్రై రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.